ఇంకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన ప్రభునందు ప్రియమైన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పని మీద ఉన్నా, యేసు ప్రభు గారు మరి లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి గొప్ప అద్భుత కార్యములు మనం ఎన్నో చూసాము. అయినా సరే మరొక్కసారి మరి ఈ మైక్ ద్వారా మరి మాట్లాడుతూ ఉండగా అనేక మంది వినవలసిందిగా, విన్న మాటలు మీ హృదయంలో తలపోసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అనేక అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, నిజమే, పాపులను రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియులారా, అలనాడు మనం చూస్తే నోవహు దినాల్లో కూడా ప్రియులారా దేవుని మాట వినని వారిగా నోవహు దినాల్లో ఉన్నారు. ఎందుకంటే పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నటువంటి ఆ బిడ్డలను వారందరినీ కూడా రక్షించాలని తండ్రి అయినటువంటి దేవుడు నోవహును పంపిస్తే నోవహు దినాల్లో ప్రియులారా వారి మధ్యన 120 సంవత్సరాలు నోవహు గారు సువార్త ప్రకటించి ఉన్నారు. ప్రియులారా, గమనించండి, 120 సంవత్సరాలండి, ఏ ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు. చెప్పాడయ్యా, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించినది. ఎవరైతే మారు మనసు పొందుతారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులవుతారు. మారు మనసు పొందని వారికి శిక్ష కలుగుతుందని చెప్పినప్పుడు ప్రియులారా చిన్నలు వినలేదు, పెద్దవారు వినలేదు, యవనులు వినలేదు. ప్రియులారా, దేవుడు ఆకాశ తుమ్ములు ఇప్పాడు. ఉపద్రవమైనటువంటి వర్షము, జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయములో ప్రియులారా అందరూ కూడా నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఆనాడు ప్రియులారా దేవుని మాట వినని కారణంగా ఈనాడు మనము చూస్తున్నాం, ఎంతో మంది దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మాట వినండి. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి. ఎవరైతే ప్రభు యొక్క మాట వింటారో వారికి పరలోక రాజ్యం. ప్రభువును అంగీకరించాలి, బాప్తిసం తీసుకోవాలి, యేసయ్య దగ్గరికి రావాలి. ప్రియులారా, గమనించండి, అనేకమైన పనులు ఉంటాయి. ప్రియులారా, మన కోసం, మన పిల్లల కోసం, మన యజమానుల కోసం, మన బిడ్డల కోసం ప్రియులారా మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం. అందుకే ప్రభు కూడా చెప్పారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రియులారా, ఈ లోకంలో మీరు ఎవరి యొద్దకు వెళ్ళినా ఏమీ దొరకదు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ప్రియులారా, ఇల్లు కట్టాలని ఆలోచిస్తున్నావా, ఇల్లు కట్టలేకపోతున్నావా? ప్రభువుని అడగండి. ప్రియులారా, మీ గృహంలో బిడ్డలు ఉంటే వివాహం చేయలేక ఆలోచన చేస్తున్నావా? ప్రభువుని అడగండి. మీరు ఏ పని చేసినా ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చినట్లయితే నిజమే. ప్రియులారా, ఆనాడు కూడా మనం చూస్తే అబ్రహాము దేవుడు పిలిచాడు. పిలిచిన వెంటనే అబ్రహాము దేవుని మాట విన్నాడు. ప్రియులారా, అబ్రహాము దేవుని మాట విన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని మాట విన్నాడు, అబ్రహామా, నీ ఊరుని విడిచి, నీ తల్లిదండ్రులను విడిచి నేను చెప్పిన స్థలానికి నువ్వు వచ్చినట్లయితే నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేస్తానన్నాడు. నిజమే, దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. ప్రియులారా, అబ్రహామును ప్రియులారా ఆకాశ నక్షత్రాల వలె ఇసుకరేణి వలె విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకును, ఇస్సాకు తర్వాత యాకోబును, యాకోబు తర్వాత యోసేపును ఆశీర్వదించాడు. ఈనాటి కూడా ఆశీర్వాదం, తరతరాల ఆశీర్వాదం. ప్రియులారా, ప్రతి ఒక్కరు గమనించండి, దేవుని సన్నిధికి వెళ్లి మీరు ఒక్క దినం గడిపినట్లయితే 1000 దినాలని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మరి మాటలు తెలియజేస్తున్నాం. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి యొక్క దేవుని దీవెనలు పొందుకుంటారు. మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, ప్రభువుని అంగీకరించండి, సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకోండి అమ్మా. బాప్తిసం తీసుకున్నట్లయితే ఆ పరలోక రాజ్యానికి వారసురాండ్రు అవుతారు. మీ అందరి కోసం, మీ బిడ్డల కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రభువా, నీకే